వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు క్యారెట్తో ఫ్లవర్స్ తయారు చేస్తున్నాను. సో దాంట్లో చాలా వేరియేషన్స్ చేసుకోవచ్చు మనం. ఓకే, సో ముందుగా ఇక్కడ ఫ్లాట్గా చేసుకొని సో దీన్ని ఇలా కరువు చేస్తున్నాం. నెక్స్ట్ ఇలా దాని పక్క నుంచి అలా తీసేసేయాలి. ఓకే, ఫస్ట్ ఇది కొంచెం స్లాండ్గా పెట్టేసి ఆ పక్క నుంచి తీసేస్తే మనకు అది గ్రూ చేసినట్టుగా అది వెళ్ళిపోతుంది అనమాట. రైట్, తర్వాత దీన్ని ఈ ఎడ్జెస్ కట్ చేసుకొని తీసేసుకోవాలి. ఇక్కడ కూడా తర్వాత ఇంకొంచెం డెప్త్ మనకి ఎక్కడ వరకు అయితే అది కావాలో సో అన్నిటి కూడా ఈ ఎడ్జ్ కట్ చేస్తున్నాం. సెకండ్ రోలో స్కూపింగ్ లాగా తీసేసేయాలి. సో నైఫ్ టర్నింగ్స్ ఆ టెక్నిక్స్ ఒకసారి చూసుకోవాలన్నమాట. జస్ట్ ఇలా పెట్టేసి దాన్ని అలా తీసేసి టిప్ అక్కడే ఉంటుంది. తర్వాత ఇటు నుంచి దాన్ని రౌండింగ్ ఎండ్ ఇస్తున్నాం. తర్వాత ఒకవైపు నుంచి కింద నుంచి మనం జస్ట్ లైట్గా అలా ట్రిమ్ చేసేస్తే అది వెళ్ళిపోయి మనకు ఆ పెటల్ షేప్ అనేది వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇది మనం కొంచెం ఇక్కడ నుంచి లోపలికి డెప్త్. ఓకే, సో ఇలా ఫ్లవర్ మనం ఓపెన్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా కొంచెం ఓపికతో మనం ఇలా చేసుకుంటూ పోతే మనకు ఫ్లవర్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ మళ్ళీ సేమ్ అలాగే మనకు కొంచెం పెద్ద సైజులో కావాలనుకుంటే క్యారెట్ అనేది కొంచెం పెద్దగా తీసుకోవాలి. సో ఎక్కడన్నా కాంపిటీషన్స్ పోయినప్పుడు కానీ లేదా ఎక్కడన్నా ఫుడ్ కాంపిటీషన్లో కూడా కానీ ఫుడ్ డిస్ప్లే ఇచ్చేప్పుడు అంటే హోటలియర్స్కి ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడే ఆర్ట్ అన్నమాట. చూడడానికి సింపుల్గానే అనిపిస్తుంది కానీ దీనివల్ల మీరు చేసిన ఆ వంటకానికి అదనపు హంగు అనేది వచ్చేస్తుంది. లుక్ అనేది ముందు బాగుండాలి ఎప్పుడైనా మనం తయారు చేసినటువంటి ఫుడ్. చూడడానికి చిన్నగానే ఉంటాయి కొన్ని, అంటే అన్ని రకాలు కూడా తెలియాలి కాబట్టి చిన్నవి పెద్దవి అన్ని రకాల వాటిని మేము ఇక్కడ షో ద్వారా మీకు చూపిస్తున్నాం. సో ఇంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ప్రతి ఒక్కటి కూడా ఈజీగా వచ్చేస్తుంది. వాటికి నైఫ్ ఎలా పట్టుకోవాలి, ఎలా టర్న్ చేసుకోవాలి అన్నీ కూడా క్లియర్గా ఈ షో ద్వారా మీకు చూపిస్తున్నాం కదా. రైట్, సో ఇది ఫినిష్ అప్ అయిన తర్వాత కింద నుంచి మనం అలా ఇలా టర్న్ చేసుకుంటూ చేసేసుకోవచ్చు. ఇంకొకటి తయారు చేస్తున్నాను నేను, అంటే దీంట్లో మనం వేరియేషన్స్ ఎక్కువగా చేయలేము. దీనికి వేరియేషన్ చేయాలనుకుంటే సపరేట్గా మనకు టూల్స్ ఉంటాయి. నేను మామూలుగా లైన్స్ వేయడానికి అలాంటి వాటికి తీసుకుంటాను కదా. సో మీకు ఏదైనా కట్లరీ షాప్ పెద్ద సైజ్ అంటే పెద్దగా ఉన్న కట్లరీ షాప్కి వెళ్తే మీకు అక్కడ కార్వింగ్ టూల్స్ కూడా దొరుకుతాయి. అవి తెచ్చుకున్నట్టయితే కొంచెం ఈజీ మెథడ్లో మీరు రకరకాల వేరియేషన్స్లలో అంటే షేప్స్లలో తయారు చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెచ్చుకొని ట్రై చేసుకోండి, మీకు అప్పుడు అర్థమవుతుంది ఆ టూల్స్ ఉంటే ఎంత ఈజీగా అవుతుందో. సో చాలా తక్కువగా నేను ఆ టూల్స్ వాడి చేస్తాను, ఎందుకంటే మీకు అందరికీ టూల్స్ అందుబాటులో ఉండవు. ఇంట్లో చేసుకోవాలనుకున్నప్పుడు నైఫ్తో ఎలా చేసుకోవాలనే ఐడియా కూడా ఉండాలి కాబట్టి మేము డైరెక్ట్గా ఎక్కువగా నైఫ్తోనే చూస్తున్నాం. సో ఫ్రూట్స్తో కూడా చేసుకోవచ్చు, అంటే యాపిల్ పైన కానీ కివీ పైన కానీ మీరు లేదా మస్క్ మెలన్ పైన కానీ వాటర్ మెలన్ పైన కానీ ఈ మెథడ్లో సైడ్లోంచి ఒక పీస్ తీసుకొని దానిపైన మీరు ఈ డిజైన్ని తయారు చేసుకుంటే అప్పుడు కూడా మీకు వేరే కలర్స్లో అంటే ఫ్రూట్ కాంబినేషన్లో కూడా మీరు తయారు చేసుకోవచ్చు. చేస్తూ ఉంటే అలవాటు అవుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా ఇంటికి ఫ్రూట్స్ తెచ్చినప్పుడు
ఈసారి ట్రై చేయండి. మస్క్ మెలన్ కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కివీ ఫ్రూట్ కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అలాగే వాటర్ మెలన్ కలర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. సో ట్రై చేస్తూ ఉంటే మీకు కూడా ఐడియాస్ అనేది వస్తూ ఉంటాయి. చూసారు కదా, చాలా ఈజీ. అంటే 1 2 అలా చేస్తూ ఉంటే మనకు ఐడియా వస్తుంది చేయికి. టర్నింగ్ అనేది 1 by 1 ఈజీ అయిపోతూ ఉంటుంది మీకు. ఇక్కడ ఏదైతే స్కూప్ చేస్తున్నానో అక్కడ మీరు ఆ టూల్తో స్కూప్ లాగా తీసేసి ఒక సింగిల్ స్ట్రోక్లో వెళ్ళిపోతుంది. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదన్నమాట. లేదా వీటిని అన్నిటిని కూడా బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ తయారు చేసేసుకొని మీరు టూత్ పిక్స్ లేకపోతే కబాబ్ స్టిక్స్తో గుచ్చేసి ఒక చిన్న ఫ్లవర్ బాస్కెట్ కూడా తయారు చేసుకోవచ్చు. అలా కూడా బాగుంటుంది. సో ఒకసారి చేసిన తర్వాత వాటిని ఎలా ప్రజెంట్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఆటోమేటిక్గా వాళ్ళ క్రియేటివిటీని బట్టి ఐడియాలు వస్తూ ఉంటాయి. సో నాలాంటి వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఐడియాస్ ఉంటాయి కదా. సో అలా తయారు చేసుకోవచ్చు. ఓకే, ఇది ఇప్పుడు ఇలా చేసుకొని మనం సింపుల్గా అనిపిస్తుంది అన్నప్పుడు దీన్ని ఇంకొంచెం వెజిటేబుల్, వేరే రకాల వెజిటేబుల్ కూడా యాడ్ చేసి అంటే కొంచెం కలర్ కాంబినేషన్ ఏదంటే మనకు చాలా బాగుంటుంది. ఇక్కడ కీరాతో నేను తయారు చేస్తున్నాను. ఫ్యాన్స్లా చేసేసి మధ్య మధ్యలో అక్కడక్కడ పెట్టేస్తే కూడా మనకు టోటల్ ఫిల్లింగ్ అనేది ఉంటుంది. ఓకే, డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాం. దీనికి ఇటువైపున కొంచెం గ్యాప్ వదిలేసి డీప్ కట్స్. ఓకే, థిన్ డీప్ కట్స్. సో సింపుల్గా అనిపించినప్పుడు మనకు రెగ్యులర్గా మీకు నేను చూస్తూనే ఉన్నాను కదా, రకరకాల షేప్స్లలో రకరకాల వెజిటేబుల్స్తో దీన్ని కొంచెం మనం ఇలా బెండ్ చేసేస్తే మీకు అది ఫ్యాన్ షేప్లోకి వస్తుంది. రైట్. సో ఇలా అంటే కలర్ కాంబినేషన్ అనేది కూడా చూసుకుంటే మనకు ఫుడ్ లేకున్నా కూడా ఆ ప్లేట్ని మనం అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి.